అర్చన అంటే శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జిఎం గారు యమునొత్తురై పూల గది నుంచి పుష్పమాలలు తులసి మాలలతో ఉన్న వెదురు గంపను తన తలపై పెట్టుకొని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు, చందనం, పసుపు నీళ్లు, గంధపు నీటితోటి అర్చకులు అభిషేకం చేస్తారు. చివరిగా పుష్పాంజలి అనంతరం భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుంది. ఆ తరువాత మూల విగ్రహానికి పుష్పన్యాసం చేసి అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ, కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్ధ్వ పుండ చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణ పాదాలను స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తోమాల సేవ. తమిళంలో తోడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై తోమాల సేవ అయింది. దీన్నే భగవతి ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతోటి అలంకరిస్తారు. వారంలో 6 రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం రోజు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవ చేస్తారు. కొలువు. తోమాల సేవ తరువాత 15 నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని, ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలను, ఏ నోట్లు ఎన్ని వచ్చింది, నాణ్యాలు సహా మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. సహస్రనామార్చన. ఉదయం 4:45 నుంచి 5:30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1000 నామాలను స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతోటి శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాసీదారు వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.